Hello guys, welcome to Infinity Learning. So today మనం ఇండియన్ పాలిటీ MCQs సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం టాపిక్ వైజ్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ MCQs మ్యాక్సిమం అన్ని లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ బేస్ చేసి ఉన్నాయి. సో లెట్ స్టార్ట్ ద సెషన్. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. Pitt's India Act of 1784 established a system of dual government where the Court of Director managed commercial affairs and the Board of Control managed political affairs. Second, the Charter Act of 1793 allowed the company's dividend to be raised to 10%. Third, the Charter Act of 1793 granted the Governor General the authority to override his council decision under certain circumstances. ఓకే, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ఏం చెప్తుంది? మెయిన్గా ఇందులో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని కంట్రోల్ చేయడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఫామ్ చేస్తారు. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఫామ్ చేస్తారు. సో ఫస్ట్ టైం పిట్స్ ఇండియా యాక్ట్లోనే డ్యూయల్ గవర్నమెంట్ స్టార్ట్ అయిందనమాట. ఇట్స్ కాల్డ్ డ్యూయల్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది. అండ్ కంప్లీట్గా కంపెనీస్ పొలిటికల్ అండ్ కమర్షియల్ అఫైర్స్ని డివైడ్ చేశారు. ఓకే, సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కంప్లీట్గా అడ్మినిస్ట్రేటివ్ బాడీ లాగా బిహేవ్ చేసింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అలౌడ్ ద కంపెనీస్ డివిడెండ్ టు బి రేజ్డ్ to 10%. ఇది కూడా కరెక్టే. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది లాస్ లో పోకుండా క్రౌన్ అనేది కంపెనీ యొక్క డివిడెండ్ రేషియోని 10% రేస్ చేసింది అనమాట. ఓకే, సో థర్డ్ చూడండి. 1793 గ్రాంటెడ్ గవర్నర్ జనరల్ ద అథారిటీ టు ఓవర్ రైడ్ హిస్ కౌన్సిల్ డిసిషన్. ఇది కూడా కరెక్టేనండి. 1793 యాక్ట్ లోన గవర్నర్ జనరల్ దగ్గర పవర్ ఉందన్నమాట. కౌన్సిల్ ఒక డిసిజన్ ని ఓవర్ రైడ్ చేసుకోవడానికి, అంటే వీటో పవర్ గవర్నర్ జనరల్ దగ్గర ఉంది. అండ్ 1793లోనే కౌన్సిల్ మెంబర్స్ ని 4 నుంచి -1 3గా రెడ్యూస్ చేశారనమాట. యాక్చువల్గా ఈ గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1773లో స్టార్ట్ చేశారండి. సో ఈ 4 మెంబర్స్ ఉండడం వల్ల టై అయిపోతూ ఉండదు ఏమైనా డిసిజన్స్ తీసుకున్నప్పుడు. సో ఈ టైని ఓవర్కమ్ చేయడానికి డిసిజన్ ప్రాంప్ట్ గా ఉండాలనేసి, ఇంకా ఎఫిషియన్సీ పెంచాలనేసి కౌన్సిల్లో ఒక మెంబర్ ని డిక్రీస్ చేసి గవర్నర్ జనరల్ కి వీటో పవర్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఆప్షన్ 1, 2, 3 ఆల్ ఆర్ కరెక్ట్. సో దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, 1, 2 and 3 ఆర్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. Which of the following was the basis on which the Government of India Act 1919 was made? So ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1919 ఎందుకు మేడ్ చేశారంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాంటేగ్యూస్ డిక్లరేషన్ అనమాట. 1917 మాంటేగ్యూస్ డిక్లరేషన్ వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1919 వచ్చింది. ఇందులోనే లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మన ఇండియన్ మెంబర్స్ ని పర్ఫామ్ చేయడానికి ఫస్ట్ టైం 1919లో ఇచ్చారనమాట, పర్మిషన్ ఇచ్చారు. ఓకే, ఆప్షన్ వచ్చి బి. ఆప్షన్ వచ్చి బి అండి, మాంటేగ్యూస్ డిక్లరేషన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. సో ఇక్కడ కొంచెం పెద్ద ఫాంట్ వచ్చేసింది. ఓకే, సో చూడండి. పిట్స్ ఇండియా యాక్ట్, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్, మాంటేగ్యూస్ క్లెమ్స్ఫోర్డ్ యాక్ట్, మార్లే మింటో రిఫార్మ్స్. ఈ 4ని ఫస్ట్ ఏడ్ జరిగిందో కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. సో మనకు తెలిసిందే పిట్స్ ఇండియా యాక్ట్ 1784, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781లో
ఓకే. మాంటేగ్యూ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919, పార్లమెంట్ 1909. సో ఫస్ట్ డేట్ వస్తుంది 2, 1, 4 and 3. ఓకే. సో చూద్దాం ఆప్షన్ 21493 ఎక్కడ ఉంది. ఓకే. 2143 ఆప్షన్ అనేది లేదండి, ఇక్కడ ఆప్షన్ రాంగ్ ఇచ్చాడు. సో 2143 అనే ఆప్షన్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. Statement 1, abolished India's trade monopoly except for trade in tea and trade with China. Okay. Statement 2, the company became a purely administrative body. సో ఇది ఏ యాక్ట్ కోసం చెప్తుందంటే 1813 చార్టర్ యాక్ట్ 1813లో ఓకే ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడ్ మోనోపోలీని ఎండ్ చేసి ఓన్లీ ట్రేడ్ విత్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనానే కంటిన్యూ చేశారనమాట. ఇంకా కంపెనీని ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ చేస్తారు. ఓకే. అండ్ కంపెనీ ఇంకా బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా అనేసి ఫస్ట్ టైం 1813లో ఆ టర్మ్ యూజ్ చేశారు. ఇండియా కోసం బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా ఫస్ట్ టైం. అంటే కంపెనీ వాళ్ళు బ్రిటిష్ మోనార్క్ కోసం ఇండియాని పరిపాలిస్తున్నారు. సో ఈ ఇండియా టెరిటరీ అంతా బ్రిటిష్ మోనార్క్ కింద వస్తుందండి. ఓకే. సో ఇక్కడ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 బోత్ కరెక్ట్ అండి. కాకపోతే ఇక్కడ ఏం అడిగాడు, విచ్ వన్ ఆఫ్ ది కరెక్ట్ రెస్పెక్ట్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్. సో చూడండి, బోత్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఇస్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1. ఇక్కడ చూడండి, ఇట్ కంప్లీట్ గా డిఫరెంట్ స్టేట్మెంట్ అండ్ స్టేట్మెంట్ 2 ఇస్ కంప్లీట్ డిఫరెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఏదవుద్ది, both statement 1 and 2 are correct, but statement 2 does not explain statement 1. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. The Government of India Act 1935 provides for establishing an All India Federation consisting of provinces and princely states. The Indian Independence Act 1947 ended British rule in India and declared India to be an independent and sovereign state from the state. ఓకే. ఇందులో ఏది కరెక్టో చెప్పమంటున్నాడు. మనకి సెకండ్ స్టేట్మెంట్ ఎలాగో తెలుసు. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం తీసుకొచ్చారు. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 1 చూడండి, ఆల్ ఇండియా ఫెడరేషన్ స్టార్ట్ చేశారు అనమాట 1935లో. కరెక్ట్. ప్రొవిన్సెస్ కి ఆటోనమీ ఇచ్చారు, అంటే సెల్ఫ్ గవర్నెన్స్ టైప్ ఇచ్చారనమాట ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా. ఓకే. డయార్కీని అబాలిష్ చేసి ప్రొవిన్షియల్ గవర్నమెంట్ కి సెల్ఫ్ ఆటోనమీ అనేది ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, but both are two different statements. So here the correct answer is option C. Both statement 1 and statement 2 are correct, but statement 2 does not explain statement 1. Okay. So next question kellam. Question 6. Who among the following introduced local self government in India? Local self government ki avaru punad vesaru? Evaru vesaru? Lord Mountbatten, Lord Ripon, Lord Canning, Lord Macaulay. సో లార్డ్ రిప్పన్ అండి. లార్డ్ రిప్పన్ అనేవాడే మన ఇండియాలో సెల్ఫ్ గవర్నమెంట్ వేయడానికి ఫస్ట్ ఆయనే కారణం. హీఈస్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, అంటే చాలా కైండ్ఫుల్ హార్ట్ ఉన్న వ్యక్తి. అన్ని బ్రిటిష్ ఆఫీసర్స్ లో హీఈస్ వెరీ కైండ్ టు ఇండియన్స్. ఓకే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి, లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. Charter Act 1813 authorized local governments in India to levy tax on the people of India.
Charter Act 1833 made Governor General of Bengal as Governor General of India. సో ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాం. చార్టర్ యాక్ట్ 1813 కరెక్ట్ అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. చార్టర్ యాక్ట్ 1813 authorized local governments in India to levy tax on the people of India. Levy tax on people of India. సో చార్టర్ యాక్ట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చార్టర్ యాక్ట్ 1813 ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి అనేది ఎండ్ చేశారు. ఆల్రెడీ మన ప్రీవియస్ స్లైడ్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సెకండ్ బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా. సో కంప్లీట్ గా బ్రిటిష్ ఎంపైర్ కింద వచ్చేసింది అనమాట ఇండియా ఒక టెరిటరీ కంప్లీట్ గా. సెకండ్ పాయింట్ అది. థర్డ్ ఏంటంటే మిషనరీస్ అండ్ చర్చెస్ ని అలౌ చేశారనమాట. ఇండియాలో చర్చ్ ఓపెన్ చేయడానికి, హోలీ వాళ్ళ ధర్మాన్ని ఇండియాలో ఇది ఏంటంటారు స్ప్రెడ్ చేయడానికి కోసం. సో ఇంగ్లాండ్ నుంచి చర్చ్ ఫాదర్స్ అందరూ వచ్చి చేశారు, సెయింట్స్ అందరూ వచ్చి ప్రొపోగేట్ చేశారు వాళ్ళ ఫెయిత్ ని. అది. ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఎడ్యుకేషన్ కోసం ప్రతి సంవత్సరం 1 lakh అనేది ఇచ్చేవారు ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయడం కోసం. ఈ 4 పాయింట్ చాలా ఇంపార్టెంట్ రిగార్డింగ్ చార్టర్ యాక్ట్ 1813. ఇందులో లోకల్ గవర్నమెంట్ అంటే లోకల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ తీసుకునే అధికారం 1813 చార్టర్ యాక్ట్ ద్వారా వచ్చింది. ఓకే, సో ఆప్షన్ 1 కూడా కరెక్టే. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. చార్టర్ యాక్ట్ 1833 మేడ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ as గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో 1833 గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేంజ్ చేసింది. ఓకే, పొజిషన్ అనేది. సో ఇది కూడా కరెక్టే. 1733లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చింది. తర్వాత 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. తర్వాత మళ్ళీ ఎప్పుడు చేంజ్ అయింది వాళ్ళ పొజిషన్? 1858లో వైస్రాయ్ అనేవారు. ఓకే, ఎందుకంటే కంప్లీట్ గా బ్రిటిష్ మోనార్క్ హ్యాండ్ లో, కంప్లీట్ గా బ్రిటిష్ ఎంపైర్ చేతిలోకి వచ్చేసింది కాబట్టి కంప్లీట్ గా ఈస్ట్ ఇండియా కంపెనీని కంప్లీట్ గా తొలగించేసి కంప్లీట్ అండర్ గా బ్రిటిష్ ఎంపైర్ కింద వచ్చింది కాబట్టి 1858 నుంచి క్వీన్ ఒక రిప్రజెంటేటివ్ ని వైస్రాయ్ అనేవాళ్ళని. ఓకే, సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్. థర్డ్ చూడండి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 empowered the viceroy to nominate some Indians as non-official members of his expanded council. సో ఇది కూడా కరెక్టేనండి. ఇండియన్ కౌన్సిల్ 1861 లో ఫస్ట్ టైం లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఇండియన్స్ ని నాన్ అఫీషియల్ మెంబర్ గా రికగ్నైజ్ చేయమని వచ్చిందనమాట. ఫస్ట్ 4 ప్రొవిన్సెస్ బాంబే, మద్రాస్, ఆగ్రా. ఓకే, ఈ ప్రొవిన్సెస్ నుంచి తీసుకున్నారు, నామినేట్ చేశారు. సో ఫోర్త్ చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఇంట్రడ్యూస్ సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిం అండ్ సపరేట్ ఎలక్టరేట్ ఫర్ దెమ్. సో ఈ సపరేట్ ఎలక్టరేట్ అనే కాన్సెప్ట్ 1919 లో రాలేదండి, 1909 లో వచ్చింది. సో ఫోర్త్ ఆప్షన్ రాంగ్. సో ఇక్కడ ఎన్ని పేర్స్ కరెక్ట్? ఇక్కడ ఎన్ని పేర్స్ కరెక్ట్ అండి? ఓన్లీ 3. 4 రాంగ్, 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3. సో ఓన్లీ 3 పేర్స్ కరెక్ట్ అండి. ఇక్కడ పేర్స్ అడుగుతున్నాను అంటే ఈ ఆప్షన్ లో ఎన్ని ఆప్షన్లు కరెక్ట్ అని. సో ఆప్షన్ సి ఓన్లీ 3 పేర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following liberty is not embodied in the preamble of the Constitution of India? సో ఇందులో ఏ లిబర్టీ లేదు ప్రియంబల్ అని అడుగుతున్నాడు. లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్. సో మనందరికీ తెలిసిందే లిబర్టీ ఆఫ్ థాట్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది, బిలీఫ్ ఉంది, కానీ ఎకనామిక్ లిబర్టీ అనేది ఎక్కడ ప్రియంబల్లో మెన్షన్ చేయలేదు. సో ఆప్షన్ సి ఎకనామిక్ లిబర్టీ అనేది రైట్ ఆప్షన్ ఇక్కడ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 established a system of dual government. Pitt's India Act 1784 prolonged the company's trade monopoly in India for 20 years. ఫస్ట్ ఆప్షన్ చూడండి, established a system of dual government. ఇదైతే కరెక్ట్.
ఫిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం ఇదైతే కరెక్ట్ అండి. యువల్ గవర్నమెంట్ ఓకే. 70 prolong the company's trade monopoly in India for 20 years. ఇది 1784 కాదండి. ఇది ఎప్పుడు జరిగిందంటే 1793లో జరిగింది సెకండ్. సో ఇది రాంగ్. థర్డ్ చూడండి, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793, the governor general was granted enhanced power enabling him to override his council's decision. ఇది కూడా కరెక్ట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ పాయింట్ వచ్చింది. ఆప్షన్ 4 చూడండి, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 empowered the board of control to supervise the military military powers. No, it's not wrong. ఇక్కడ 1784 ఉంటే కరెక్ట్ అవుతుంది. ఇది 1784 లో చేసాం. సో ఇక్కడ ఎన్ని పేర్స్ రైట్? ఓన్లీ 2. సో ఓన్లీ 2 పేర్స్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ద యాక్ట్ ప్రొవైడ్స్ for the establishment of All India Federation consisting of provinces and princely states. It introduced diarchy in the provinces, dividing subjects into transferred and reserved categories. So, question number 10 చూద్దాం చూడండి. The Act abolishes Council of India and established the Reserved Bank of India. Option 3. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆల్ ఇండియా ఫెడరేషన్ ని ప్రొవైడ్ చేసింది. ఓకే, ఇట్ ఇంట్రడ్యూస్ డయార్కీ ఇన్ ప్రొవిన్సెస్ అన్నాడు. యాక్చువల్గా సెల్ఫ్ ఆటోనమీ ఇచ్చేసిందండి, డయార్కీ లేదు. 1935 వచ్చేసరికి డయార్కీని ప్రొవిన్షియల్ ఆటోనమీ ఇచ్చారు. డయార్కీని అబాలిష్ చేశారనమాట ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ లో. సో సెకండ్ ఆప్షన్ రాంగ్. సో సెకండ్ ఆప్షన్ రాంగ్, ఫస్ట్ కరెక్ట్. థర్డ్ చూడండి, ద యాక్ట్ అబాలిష్ ద కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్టాబ్లిష్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కరెక్టేనండి. కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేసేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫౌండ్ చేశారు. సో ఇక్కడ 1 and 3 ఆర్ కరెక్ట్. 1 and 3 ఓన్లీ. సో ఆప్షన్ బి కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11. ద పూనా ప్యాక్ట్ 1932 అప్హెల్డ్. దేనికోసం అండి పూనా ప్యాక్ట్ జరిగింది? జాయింట్ ఎలక్టరేట్ కోసమా, సపరేట్ ఎలక్టరేట్? జాయింట్ ఎలక్టరేట్ విత్ రిజర్వ్ సీట్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, జాయింట్ ఎలక్టరేట్ విత్ రిజర్వ్ సీట్స్ ఫర్ కాస్ట్ హిందూస్. సో ఆప్షన్ సి అండి కరెక్ట్ ఇక్కడ. జాయింట్ ఎలక్టరేట్ విత్ రిజర్వ్ సీట్ ఫర్ షెడ్యూల్ కాస్ట్. ఈ పూనా ప్యాక్ట్ ఎవరిద్దరి మధ్యలో జరుగుతుందండి? మహాత్మా గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ మధ్యలో జరుగుతుంది అది. సో వీళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది అనమాట జాయింట్ ఎలక్టరేట్. అంటే అప్పుడు అంబేద్కర్ గారు స్టార్టింగ్ లో షెడ్యూల్ కాస్ట్ కోసం వేరేగా. ఓకే, సో జాయింట్ ఎలక్టరేట్ విత్ రిజర్వ్. ఫస్ట్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ కే ఓట్ వేయాలి అలా అనమాట. దాన్ని ఏంటంటారంటే సపరేట్ ఎలక్టరేట్ అనే అంటారు. సో ఫస్ట్ ఆయన సపరేట్ ఎలక్టరేట్ కోసం అడిగారు. బట్ మహాత్మా గాంధీ గారు తెలుసు కదా ఎవరిదా జైల్లో ఆయన నిరాహార దీక్ష చేసి ఈ మహాత్మా గాంధీ ఇంకా అంబేద్కర్ మధ్యలో ఈ పూనా ప్యాక్ట్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. Consider the following statement regarding the Regulating Act 1773. The Regulating Act 1773 was the first attempt to regularize the company's affair in India. చూడండి, రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది సో మనకి స్టార్టింగ్ ఏంటి, ఫస్ట్ బ్రిటిషర్స్ ని కంట్రోల్ చేయడానికి ఏదైతే వచ్చిందంటే రెగ్యులేటింగ్ యాక్ట్ అనండి. ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిషర్స్ కాదు,
బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడం కోసం ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది కంపెనీస్ అఫైర్స్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఫస్ట్ కరెక్ట్. ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ క్యాల్కులేటా విత్ 1 చీఫ్ జస్టిస్ అండ్ 3 అదర్ జస్టిస్. ఇది కూడా కరెక్ట్. సో రెగ్యులేటింగ్ యాక్ట్ లోనే సుప్రీం కోర్ట్, క్యాల్కటాలో సుప్రీం కోర్ట్ ఫామ్ అయింది 1774లో. థర్డ్ చూడండి, ద యాక్ట్ మేడ్ ద గవర్నర్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెంట్ సబార్డినేట్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ బాగా వినండి. థర్డ్ ఆప్షన్ ఏమంటున్నాడు, ద యాక్ట్ మేడ్ ద గవర్నర్స్ ఆఫ్ మద్రాస్ బాంబే ప్రెసిడెన్సీస్ సబార్డినేట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది కరెక్టేనా? కాదు. ఇక్కడ ఇప్పుడు కరెక్ట్ అవుతుంది తెలుసా? ఇది బెంగాల్. ఇక్కడ ఇండియా కాకుండా బెంగాల్ అయితే కరెక్ట్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ చూసుకోవాలండి మనం. ఓవర్లుక్ లో ఇది కూడా రైట్ అని చెప్పేసి 1 2 3 ఆల్ కరెక్ట్ చేసేస్తాం, కానీ ఇక్కడ రాంగ్. ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద వచ్చింది. సో ఆప్షన్ 3 రాంగ్. సో 1 and 2 ఓన్లీ, 1 and 2 కరెక్ట్ ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question on 13. Consider the following statement. Statement 1. The Regulating Act of 1773 was the first attempt to regularize companies' affairs in India and laid the foundation of central administration in India. So statement 1 చూడండి. సో ఇది ఫస్ట్ అటెంప్టే కదా కంపెనీ అఫేర్ ని రెగ్యులైజ్ చేసుకోవడానికి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్ లో చూసుకున్నాం. లేట్ ద ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్? ఎందుకంటే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి ఎక్కువ పవర్ ఇచ్చారు. సో ఆటోమేటిక్ గా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పి ఆటోమేటిక్ గా ఈ బాంబే అండ్ మద్రాస్ ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అండర్ లో వచ్చేసారు. సో ఆప్షన్ స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఓకే, స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2 చూద్దాం. ద యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ amending Act of 1781 safeguard the Governor General and its council from the jurisdiction of Supreme Court and exempted matters related to companies revenue from Supreme Court jurisdiction. So ఫస్ట్ 1773లో గవర్నర్ జనరల్ కౌన్సిల్ కూడా సుప్రీం కోర్ట్ అండర్ లో వచ్చేసేదండి. సో దాని నుంచి అప్పుడు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు చేస్తారు, మేము కూడా సుప్రీం కోర్ట్ అండర్ లో రావడం ఏంటి అనేసి, మమ్మల్ని ఎగ్జామ్ చేయండి అనేసి. అంటే మళ్ళీ 1781లో ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ తీసుకొచ్చి గవర్నర్ జనరల్ ఇంకా కౌన్సిల్ కి ఈ సుప్రీం కోర్ట్ జ్యూరిడిక్షన్ నుంచి బయటికి తీసుకొస్తారు అనమాట. ఓకే, కంపెనీస్ రెవెన్యూ మ్యాటర్స్ లో. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ కి సెకండ్ స్టేట్మెంట్ కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 కోసం చెప్తున్నాడు, ఇక్కడ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. చూడండి, బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్స్ స్టేట్మెంట్ 1. నో. ఆప్షన్ ఏ అండి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 designated the Governor General of India and Provincial Governor as a constitutional head of the state. Statement 2 చూడండి. The act also ended the British monarch right to veto bill passed by the Indian legislature. సో అంతే కదా, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఇందాక మనం చెప్పాము ఒక స్లైడ్ లో, గవర్నర్ జనరల్ అండ్ ప్రొవిన్షియల్ గవర్నర్స్ ని కాన్స్టిట్యూషనల్ హెడ్ అండ్ నామినల్ హెడ్ గా ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ లో ఉందన్నమాట. సో
ఆల్రెడీ మనకి బ్రిటిష్ రూల్ ఎండ్ అయిపోతుంది కదా, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వచ్చింది కాబట్టి. సో దే వర్క్ యాజ్ ఇంట్రిమ్ గవర్నమెంట్ లా వర్క్ చేసి జస్ట్ యాజ్ ఎ నామినల్ హెడ్ అండ్ కాన్స్టిట్యూషన్ హెడ్. మన కాన్స్టిట్యూషన్ రెడీ అయినంత వరకు ఈ నామినల్ హెడ్ లాగా బిహేవ్ చేశారనమాట. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 చూడండి. ద యాక్ట్ ఆల్సో ఎండెడ్ ద బ్రిటిష్ మోనార్క్ రైట్ టు వీటో బిల్ పాస్డ్ బై ద ఇండియన్ లెజిస్లేచర్. సో ఆటోమేటిక్ గా బ్రిటిష్ రూల్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ వీటో బిల్, అదే ఈ వీటో పవర్ అనేది కూడా బ్రిటిష్ మోనార్క్ నుంచి పోతుంది. ఇంకా క్వీన్ మీద నుంచి ద ఎంపరర్ ఆఫ్ ఇండియా అనే టర్మ్ కూడా, అనే టైటిల్ కూడా లేదనమాట యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్ 1947. ఓకే, సో స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఉంది, బోత్ 1 స్టేట్మెంట్ ఆర్ 2 అండ్ స్టేట్మెంట్ 2 ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్ 1 అన్నాడు. స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి? నో, both are two different statements. So statement 1 statement 2 are correct, but statement 2 is not the correct explanation for statement 1 అవుద్ది. సో ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. సారీ, ఒక నిమిషం స్క్రీన్ చేయండి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. Next question. The Regulating Act of 1773 designated the Governor of Bengal as the Governor General of India. Okay, 1773 Governor of Bengal ni Governor General of India అయిందా చెప్పండి. ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ స్టార్టింగ్ 1773 ద్వారా స్టార్ట్ అయింది. ఓకే, సో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 గవర్నర్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నాడు. 1773 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో ఈ ఆప్షన్ రాంగ్. చార్టర్ యాక్ట్ 1833 మార్క్ ద బిగినింగ్ ఆఫ్ సెంట్రల్ లెజిస్లేచర్ ఫర్ ఇండియా బై టేకింగ్ అవే లెజిస్లేటివ్ పవర్స్ ఫ్రమ్ ద బాంబే అండ్ మద్రాస్. సో 1833లో లెజిస్లేటివ్ పవర్స్ బాంబే అండ్ మద్రాస్ నుంచి తీసుకున్నారు, ఇది కరెక్ట్. 1833లోనే ఏంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కదా, పొజిషన్ చేంజ్ అయింది బెంగాల్ నుంచి. సో ఇంకా పవర్స్ అనేది ఇచ్చారు. సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ నుంచి కాస్త సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అయింది అనమాట చార్టర్ యాక్ట్ 1833లో. ఓకే, సో పిట్స్ సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్. థర్డ్ చూడండి. ద పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 ఎస్టాబ్లిష్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు మేనేజ్ ద పొలిటికల్ అఫైర్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, ఇది కూడా కరెక్టే, అది మనం డిస్కస్ చేసుకున్నాం. సో అన్ని ఆప్షన్స్ కరెక్ట్. సో ఆప్షన్ డి 1, 2 and 3 ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. హూ బికమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అండర్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. సో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 పాస్ చేసినప్పుడు అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? ఓకే, మనకు తెలిసిందే. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? విలియం బెంటిక్. ఫస్ట్ వైస్రాయ్ ఎవరు? రాబర్ట్ క్లైవ్. సో ఇక్కడ ఏంటి అడిగాడు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అడిగాడు. సో ఆప్షన్ ఏ వారెన్ హేస్టింగ్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ బిట్ మూవ్ అవుదాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ద యాక్ట్ లెడ్ టు ద అబాలిషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ద గవర్నర్ జనరల్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ద యాక్ట్ ఇంట్రడ్యూస్ ఎ సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ కంట్రోల్ బిట్వీన్ బ్రిటిష్ క్రౌన్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఫస్ట్ మనం 1858 యాక్ట్ కోసం తెలుసుకుందాం. అసలు 1858 యాక్ట్ ఎందుకు వచ్చింది? సో సీపాయ్ మ్యూటినీ ఎప్పుడైంది? సీపాయ్ మ్యూటినీ 1857 వల్ల అయ్యింది. చాలా పెద్ద తిరుగుబాటు అగేన్స్ట్ బ్రిటిష్. సో ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల నుంచి వెళ్ళిపోయింది ఇంకా. సో అప్పుడు బ్రిటిష్ ఎంపైర్ రంగంలో దిగి
సో గుడ్ గవర్నెన్స్ అనే పేరుతో 1858లో ఇంకా మీకు డైరెక్ట్ గా క్వీనే పరిపాలిస్తుంది అని చెప్పి ఆవిడ సమక్షంలోనే మన ఇండియా పరిపాలన ఉంటుంది అని చెప్పి యాక్ట్ ఆఫ్ 1858 అంటారు. దీన్నే గుడ్ గవర్నెన్స్ యాక్ట్ కూడా అంటాము. సో అప్పుడు ఇంకా అప్పుడు 1858లోనే వాయిస్రాయ్ అంటే క్వీన్ రిప్రజెంటేటివ్ ని వాయిస్రాయ్ అంటాం. వాయిస్రాయ్ అనేది ఇచ్చేసారు. సో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ దేనికి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ ని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ లేరు కదా, సో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కూడా లేదు. సో ఈ రెండింటిని అబాలిష్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఓకే, సో ఆప్షన్ 1 కరెక్ట్. ద గవర్నర్ జనరల్ వాజ్ రీనేమ్డ్ యాజ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఆప్షన్ 2 కరెక్ట్. ద యాక్ట్ ఇంట్రడ్యూసెస్ సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ కంట్రోల్ బిట్వీన్ బ్రిటిష్ క్రౌన్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ లేదు అసలు. ఈస్ట్ ఇండియా కంపెనీ సీన్ కాలిపోయింది. ఇంకా జస్ట్ అది ఓన్లీ కమర్షియల్ పర్పస్, ఓన్లీ ఏంటి జస్ట్ ఇంకా ట్రేడింగ్ కంపెనీ లాగే ఉంది. సో సో డ్యూయల్ కంట్రోల్ అనేది లేదు, కంప్లీట్ గా బ్రిటిష్ క్రౌన్ కింద వచ్చేసింది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి 1 and 2. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. స్టేట్మెంట్ 1, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 abolished the board of control and the court of directors, transferring the powers of crown to be exercised by the secretary of state for India assisted by council of 15 members. సో ఓకే చూడండి, 1858 యాక్ట్ లో సపరేట్ గా ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళు ఇంగ్లాండ్ లో ఉండి అక్కడి నుంచి ఇండియాని గవర్న్ చేస్తున్నారు అనమాట. బ్రిటన్ లో ఉండి ఇండియాని అంటే ఇండియా కోసం రూల్స్ వీళ్ళు ఫామ్ చేస్తున్నారు అక్కడ ఉంది. ఓకే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది కొత్తగా ఒక పదవిని క్రియేట్ చేశారనమాట. సో ఆప్షన్ స్టేట్మెంట్ 2 చూడండి. ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ఇంట్రడ్యూస్ అ పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, allowed the governor general to issue an ordinance during emergency having the same authority as act made by the legislative council. అంటే స్టేట్మెంట్ 2 ఏంటి? గవర్నర్ జనరల్ దగ్గర ఆర్డినెన్స్ ఇష్యూ చేసే పవర్, అంటే ఏదైనా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే పవర్ ఉంది వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్ కి అప్రూవల్ తీసుకోకుండా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే డిక్లేర్ చేసే అధికారం గవర్నర్ జనరల్ దగ్గర ఉంది. ఓకే, అది చెప్తున్నాడు. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 కరెక్ట్. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. కానీ స్టేట్మెంట్ 1 కి స్టేట్మెంట్ 2 కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1. అంతే కదా. ఇక్కడ స్టేట్మెంట్ 1 లో 1858 కోసం చెప్తున్నాడు, స్టేట్మెంట్ 2 లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ కోసం చెప్తున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What was the purpose of Regulating Act 1773? To establish the Governor General of Bengal as the head of British India. First point. Second చూడండి, to overhaul the management of East India Company's rule in India. Third, to establish Supreme Court in Fort William, Calcutta. D, to prohibit servant of the company from engaging in private trade or accepting bribes from the natives. సో ఇందులో కరెక్ట్ ఏంటి చూడండి. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అసలు ఎందుకు ఫామ్ చేశారండి? మెయిన్ గా కంపెనీ అఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి. ఓకే, ఇది ఆప్షన్ బి, టు ఓవర్హాల్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ రూల్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇవన్నీ ఉన్నాయి, వీటిలోని ఇవన్నీ వస్తున్నాయి. ప్రైవేట్ ఎంగేజింగ్ వేరే ప్రైవేట్ ట్రేడ్ లో బ్రైబ్స్, అంటే వాళ్ళ దగ్గర నుంచి బ్రైబ్స్ తీసుకోవడం, వీటిని కూడా ప్రొహిబిట్ చేయడానికి. కాకపోతే కంప్లీట్ గా ఈస్ట్ ఇండియా కంపెనీని మేనేజ్ చేయడానికి, వాటి ఒక రెవెన్యూ అఫైర్స్ ని, అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ ని మేనేజ్ చేయడం కోసమే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 తీసుకొచ్చారు. సో ఇక్కడ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7 చూడండి.
Consider the following pairs. Morley Minto reforms introduce of diarchy in provinces. Okay. Montagu Chelmsford reforms introduction of bicameral central legislation. Government of India Act 1935. Full provincial autonomy. August offer 1940. Promise of domain status after the Second World War. సో ఏ పేరు కరెక్ట్ అంటున్నాడు. మార్లే మింటో రిఫార్మ్. ఇంట్రొడక్షన్ ఆఫ్ డయార్క్ ఇన్ ప్రొవిన్సెస్ కరెక్టేనా? డయార్కి తెచ్చింది మార్లే మింటో రిఫార్మ్స్ కాదు. ఇది యాక్చువల్గా మాంటెగ్యూ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ తెచ్చింది. ఇది కమ్యూనల్ అవార్డ్స్ తెచ్చింది. అంటే సపరేట్ ఎలక్టోర్స్ ఒక్కొక్క క్యాస్ట్కి వాళ్ళ క్యాస్ట్కి వాళ్ళే ఓట్ చేయాలన్నమాట. అది సపరేట్ ఎలక్టరేట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అనేది మార్లే మింటో రిఫార్మ్స్. అది 1909 యాక్ట్ కూడా అంటారు మార్లే మింటో రిఫార్మ్స్. అది తీసుకొచ్చింది మెయిన్. సో ఆప్షన్ 1 ఇక్కడ రాంగ్. మాంటెగ్యూ క్లెమ్స్ఫోర్డ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ బైకామరల్ సెంట్రల్ లెజిస్లేచర్ అన్నాడు. సో బైకామరల్ సెంట్రల్ లెజిస్లేచర్ అనేది కరెక్టేనా? సో కరెక్టే. ఆప్షన్ 3 చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఫుల్ ప్రొవిన్షియల్ ఆటోనమీ. ఓకే, ఇది కరెక్టే. 4th చూడండి. ఆగస్ట్ ఆఫ్ 1940 ప్రోమిసెస్ ఆఫ్ డొమైన్ స్టేటస్ ఆఫ్టర్ ది సెకండ్ వరల్డ్. ఇది కూడా కరెక్టే. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత డొమైనియన్ స్టేటస్ అనేది ఇస్తామని బ్రిటిష్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రాంగ్ అనమాట. 2, 3 and 4 కరెక్ట్. సో ఇక్కడ ఏంటి, 3 ఆప్షన్స్ కరెక్ట్. సో ఓన్లీ 3 pairs ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. వాట్ వాజ్ ద సిగ్నిఫికెంట్ అవుట్కమ్ ఆఫ్ మార్లే మింటో రిఫార్మ్స్? ఓకే, దీని అవుట్కమ్స్ ఏంటి, దీని రిజల్ట్ ఏంటి అని అడుగుతుంది. సో క్వశ్చన్ చూడండి, ఆప్షన్స్ చూడండి. ఇంట్రొడక్షన్ ఆఫ్ కంప్లీట్ సెల్ఫ్ గవర్నమెంట్ ఫర్ ఇండియా, inclusion of Indians in Executive Council, establishment of federal system in India, abolishment of Legislative Council. సో ఏంటి ఆప్షన్ ఏంటి? సో ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇంక్లూజన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఫస్ట్ టైం 1909లో సత్యేంద్ర ప్రసాద్ సిన్హాని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒక మెంబర్ లో చేర్చుకుందనమాట, వైస్ రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ లో. సో ఆప్షన్ బి ఫస్ట్ టైం ఇండియన్స్ ని వైస్ రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో చేర్చుకుంది. సో ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. వాట్ వాజ్ ద కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్రిప్స్ మిషన్ సెంట్ టు ఇండియా ఇన్ 1942? To find permanent solution to the Indian political problem, to establish the interim government in India, to negotiate. So ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? టు ఫైండ్ పర్మనెంట్ సొల్యూషన్ టు ద ఇండియన్ పొలిటికల్ ప్రాబ్లం. ఎందుకంటే దీని కిందే ఇంటరిమ్ గవర్నమెంట్ కూడా వచ్చేస్తుంది. సో ఇంకా ఇండియన్స్ కి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేయాలనేసే క్రిప్స్ మిషన్ ని తీసుకొచ్చారు. సో అప్పటి వరకు మన కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినంత వరకు ఇంటరిమ్ గవర్నమెంట్ కోసం, ఇంకా ఇండియన్స్ కి పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి కోసం తీసుకొచ్చారు. సో కంప్లీట్ గా పర్మనెంట్ సొల్యూషన్ ఇండియాకి ఇద్దామనేసి క్రిప్స్ మిషన్ ని తీసుకొచ్చారు. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకేనండి, ఇది ఈ రోజుటి ఎంసీక్యూ సిరీస్. సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఇలాగే టాపిక్ వైజ్ ఎంసీక్యూ సిరీస్ కావాలంటే ఇండియన్ పాలిటిక్స్, ప్లీజ్ కమెంట్ బిలో వి వాంట్ టాపిక్ వైజ్ సిరీస్ అని. ఓకే, ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే, ఏమైనా మార్చుకోవాల్సింది ఉంటే టీచింగ్లో, ఓకే, మీకు ఎక్స్ప్లెనేషన్ ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే, మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. జై హింద్.